నా ఫోన్ తీవ్రనా కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భార్య అల్లు స్నేహ మనకి కనిపిస్తుంది. సో నా ఫోన్ తీవ్రనా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘర్షణలో అనే మహిళ మృతితో అల్లు అర్జున్ ని మొన్న అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఆయన నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని కలవడానికని చిరంజీవి ఇంటికి వెళ్లారు. సో ఆయన చిరంజీవి ఇంటికి వెళ్తున్న విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్తుండడం, చిరంజీవిని కలుస్తుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. జైలు నుంచి నిన్న ఉదయం రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. సో నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. సో ఈ రోజు చిరంజీవి ఇంటికి కుటుంబ సభ్యులతో అందరితో కలిసి అల్లు అర్జున్ చేరుకున్నారు. నా ఫోన్ తీవ్రనా నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని కలుస్తుండడం భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి నివాసం నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ రోజా. ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన అనంతరం కూడా ఏదైతే జైలుకి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు చిరంజీవి నివాసానికి భార్యతో సహా కుటుంబ సభ్యులతో సహా కలిసి ఈ రోజు చిరంజీవి నివాసానికి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి అంశం నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అనేక మంది సినీ ముఖ్యులు కావచ్చు, అలాగే సినీ నిర్మాతలు కూడా చాలా మంది అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని పరామర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు చిరంజీవి తన నివాసానికి కూడా అల్లు అర్జున్ కుటుంబాన్ని కూడా లంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇన్వైట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే చిరంజీవి నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే జరిగినటువంటి ఈ యొక్క సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో జరిగిన అంశాలపై కూడా చర్చించే అవకాశం కూడా ఉండబోతుంది. దాంతో పాటుగా కూడా తనపై జరిగినటువంటి కేసు నేపథ్యంలో కూడా అంటే ఎలా ఎదుర్కోవాలి అంటే జరిగినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ తన నివాసానికి అంటే జైలుకి వెళ్లి అంటే సుమారుగా 6 గంటల పాటు సుమారుగా అక్కడ మొన్న సాయంత్రం 6 గంటల నుంచి నిన్న ఉదయం 6 గంటల వరకు కూడా జైల్లో గడిపినటువంటి అల్లు అర్జున్ కూడా నేరుగా తన ఆఫీస్కి గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చి అక్కడ కొంతమంది ప్రముఖుల్ని కూడా కలిసి ఆ తర్వాత నివాసానికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యులంతా కూడా అంటే అటు హీరోలు కావచ్చు, అలాగే దాంతో పాటుగా కూడా కొంతమంది నిర్మాతలు, అలాగే రాఘవేంద్రరావు లాంటి నిర్మాతలు, అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని తనని పరామర్శించారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నేపథ్యంలో కూడా పుష్ప 2 అనేది గత కొద్ది రోజులుగా ఎంతో హైప్ క్రియేట్ చేసినటువంటి పుష్ప 2 మూవీకి సంబంధించిన నేపథ్యంలో కూడా ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి రిలీజ్ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి చేరుకున్నారు. అయితే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా సెక్యూరిటీ ఫెయిల్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కూడా అల్లు అర్జున్ పై దగ్గరకు వచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ జరిగినటువంటి లాఠీ చార్జ్ లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో కూడా అక్కడ మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో అక్కడ కేసు పెట్టినటువంటి స్థానికులు కూడా అక్కడ దీనిపై అల్లు అర్జున్ పై కూడా కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు చిరంజీవి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. అంటే అల్లు అర్జున్ తో పాటు ఇంకా ఎవరెవరు చేరుకున్నారు ప్రేమ అక్కడికి? అంటే అల్లు అరవింద్ కానీ మొత్తం టోటల్ ఫ్యామిలీ వచ్చిందా? ఓన్లీ అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల వరకే వచ్చారా?
అయితే ఉదయం ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా మొదటగా అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ ఏదైతే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా మొదటగా ఇండివిజువల్ గా తన కారులో ప్రత్యేకంగా సపరేట్ గా బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడికి చిరంజీవి నివాసానికి మాత్రం కేవలం అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహారెడ్డితో కలిసి మాత్రమే ఇక్కడికి చేరుకున్నారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే అల్లు అర్జున్ అంటే చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాన్స్ కూడా అంతా కూడా ఇక్కడ చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ జైలుకు వెళ్ళొచ్చినటువంటి సంబంధించినటువంటి అంశం పైన కూడా చిరంజీవితో కూడా చర్చించే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రోజు రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.